ఎలా ఉంది శివగామి ఫ్యామిలీ? సంతోషానికి తక్కువ, దుఃఖానికి ఎక్కువ అన్నట్లుంది. నువ్వున్న చోట సంతోషం ఎలా ఉంటుందిలే. అంటే నేను రాక్షసనన్నా నీ ఉద్దేశం? నా నోటితో ఎందుకు చెప్పిస్తావులే. ఆదిబాయ్ చెప్పాడు కొన్ని ప్లాన్ చేయమని. ఏంటి? ఆదిబాయ్ శివగామి కూతురు భవానీని స్కూలుకు రానివ్వకుండా ఉండటం కోసం ఫీజు కడితేనే రావాలని నోటీస్ ఇచ్చాడంట. అవునా? సూపర్. ఇప్పుడు శివగామి పూర్తి ఫీజు కడితే కాని భవానీని స్కూల్కి రానివ్వరన్నమాట. అవును, అంతే కదా. ఆదిబాయ్ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోమన్నాడు. ఆ విషయం ఇంకా శివగామికి తెలిసినట్టు లేదు. తెలిస్తే వెంటనే రియాక్ట్ అవుతుంది. సరే, నువ్వు జాగ్రత్తగా ఫాలో అవ్వు. శివగామి ఏ స్టెప్ వేస్తుందో చెప్పు. నేనేం చేయాలో నేను ప్లాన్ చేసుకుంటాను. సరే, అలాగే. ఇంకో విషయం, నువ్వు నాకు టచ్లో ఉన్న విషయం శివగామికి తెలియకూడదు. తెలిస్తే ఏమవుతుంది? నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది.